కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ పట్ల చూపించినటువంటి నమ్మకం ఏదైతే ఉందో మీకు ఏమనిపిస్తుంది? కూటమి ఏర్పడినప్పుడు మాకు ఎక్కడ భయం ఉండేదండి. పార్టీ ముస్లిమ్స్ వ్యతిరేక పార్టీ అది, దాంతో ఈయన జత కట్టారని చెప్పి. గతంలో కూడా చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ముస్లింస్ చాలా అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఇప్పుడు కూడా చాలా విధంగా ఉంది. మౌలాలకి మసీదులో ఉన్న పెద్దలకి 10,000 రూపాయలు ఇవ్వడం, 5,000 రూపాయలు ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. హజ్ యాత్ర కావడం 1,000 లక్ష రూపాయలు ధన సాయం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. పేద ముస్లింస్ ఆడపిల్లలకి మ్యారేజ్ చేసుకుంటే 1 లక్ష రూపాయలు ధన సాయం చేస్తానండి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మరి ముస్లింకి చాలా బాగుందండి. అంతా బాగా చూసుకున్నారు. మాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అనిపిస్తుంది 1 yearలోని. మా మసీద్ కమిటీల విషయంలోని చాలా వర్క్ బోర్డ్ నుంచి మనకి హ్యాండ్ ఓవర్ చేసినందుకు మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు మీ ముస్లిమ్స్ పట్ల ఎలా చూస్తున్నారండి? సీఎం చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పట్ల చాలా మంచిగానే ఇది చేస్తారు. ఎందుకంటే మాకు దర్గాలకి, మసీదులకి ప్లస్ ఈ పథకాలు అన్ని కూడా అందరికీ ముస్లింలందరికీ అందుతున్నాయి. దానివల్ల మాకు ఏదైనా సమస్య ఉందనేసి ఇలాగ వినతి పత్రం ఇచ్చినప్పుడు దానికి పరిష్కారం కూడా చేస్తున్నారు. అందువల్ల మాకు చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్కి ఇదిగానే చూస్తున్నారు. హజ్ యాత్రకు కూడా సహాయం కూడా చేస్తున్నారు. ఈ విధంగా అందరికీ ముస్లింలకి పథకాలు కూడా ఆగస్టు 15 అని ఇవన్నీ తోఫాస్ ఇవన్నీ బాగా కూడా వస్తున్నాయి. ప్రభుత్వం పెట్టినటువంటి సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క పథకం కూడా లబ్ధి పొందేటట్టు మీకు వస్తున్నాయా? వస్తున్నాయండి. ఎందుకంటే అతను అమలు చేసిన 6 పథకాలను ప్రతి పేదవాడికి అందుతున్నాయి. దానివల్ల పేదవాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. బస్సు తర్వాత ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు అంటున్నారు. అది కూడా మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యాత్ర కోసం మీకు డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? హజ్ యాత్రకి చాలా మంది చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం అది. దానివల్ల గవర్నమెంట్ నుంచి కూడా కొంత సహాయం జరగడం వల్ల చాలా మంది ముస్లింస్ చూడలేని వాళ్ళు కూడా వెళ్ళి చూసుకోగలుగుతున్నారు. అంటే ఆ ఒక కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు ముస్లిం అని కాదు, వేరే మతస్థులు కూడా అన్నా క్యాంటీన్ అంటే పేదవాడికి అన్నం దొరుకుతుంది. అదే విధంగానే ఈ హజ్ యాత్ర అంటే ముస్లింస్ వెళ్ళడానికి వాళ్ళకి ఆర్థిక సాయంగా దొరుకుతుంది. పేదవాళ్ళందరికీ గ్యాస్ సిలిండర్లు కూడా దొరుకుతున్నాయి. ఇవన్నీ ఇతను పెట్టే పథకాలన్నీ అందరికీ లబ్ధిగానే బాగానే సంతోషంగానే జరుగుతుంది. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే కొంచెం మరి వాళ్ళు చేసినవి కొన్ని అన్ని అందేటట్టు కాకుండా కొంతమందికి అందేటట్టుగా ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా అందరికి అవుతున్నాయి, అందుతున్నాయి. చాలా బాగుందండి. ముస్లిమ్స్ పట్ల ఆయన చూపించే విధానం అది ఎలా అంటే గతంలో కూడా చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ముస్లింస్ చాలా అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఇప్పుడు కూడా చాలా విధంగా ఉంది. మౌలాలకి మసీదులో ఉన్న పెద్దలకి 10,000 రూపాయలు ఇవ్వడం, 5,000 రూపాయలు ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. హజ్ యాత్ర కావడం 1,000 లక్ష రూపాయలు ధన సాయం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకొక హామీ ఏమంటే పేద ముస్లింస్ ఆడపిల్లలకి మ్యారేజ్ చేసుకుంటే 1 లక్ష రూపాయలు ధన సాయం చేస్తానని మేనిఫెస్టోలో పెట్టారు. అది కూడా త్వరలో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను. అది కూడా రిలీజ్ అయితే ముస్లింస్కి ఉపయోగపడుతుంది. చాలా చోట్ల కూడా కబర్ స్థలాలు కూడా బాగోలేదు, అది కూడా బాగు చేస్తే చాలా ఆనందపడతాం. మసీదులు కూడా డెవలప్మెంట్ చేయడానికి, గుళ్ళకి చర్చిలకి అలాగే నిధులు వస్తున్నాయి, అలాగే ఇట్లు కూడా నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంకా డెవలప్మెంట్ కొద్దిగా నిధులు ఎక్కువ రిలీజ్ చేసి డెవలప్మెంట్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు, మీరు ముస్లింస్ పట్ల మీరు చూపిస్తున్న అభిమానానికి మేమందరం మీ అందరూ ధన్యవాదాలు. ఇప్పుడు ఎంత సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపించాము, మాకు అభివృద్ధి చేసి నెక్స్ట్ కూడా మిమ్మల్ని అలాగే గెలిపిస్తాం. 2029 అయినా 2039 అయినా మీరే మనకి కూటమి గవర్నమెంట్ అధికారం ఉంటుంది, మీరే అధికారంలో ఉంటారు. అందులో ఎలాంటి లేదు. 4% రిజర్వేషన్ ఇచ్చినందుకు కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాము. ముస్లింస్ గుర్తించి అన్ని విధాలుగా మాకు సహకరిస్తారని చంద్రబాబు నాయుడుకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సూపర్ 6లో భాగంగా ప్రతి పథకం కూడా ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చారు. ఆగస్టు 15 కూడా ఉచిత బస్సు కూడా ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. సూపర్ 6లో ప్రతి పథకం కుల మత అధికారులకు అందరికీ అందుతున్నాయండి. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం. అది ఎక్కడికి వెళ్ళాలన్నా ఆడవాళ్ళకి ప్రయాణం బాగుంది. ఆ కార్యక్రమం తల్లికి వందనం కూడా ప్రతి ఒక్కరికి అందింది. అది చాలా అద్భుతంగా ఉంది. తల్లికి వందనం స్కీమ్ కూడా సూపర్ 6 పథకాలు అయితే అద్భుతంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ పట్ల ఎలా చూస్తున్నారంటారు? చంద్రబాబు గారు ముస్లిమ్స్ వచ్చిన తర్వాత చాలా కొన్ని కార్యక్రమాలు, చాలా మంచి కార్యక్రమాలు పెట్టారండి. మసీదులోని ఇమాం ఉంటాడు. ఇమాంకి 10,000,
మోజిన్కి 5,000 ఇస్తున్నారు. తర్వాత మసీదు రిపేర్లు అనేసి దానికి 5,000 ప్రకటించడం జరిగింది. తర్వాత మన కబర్స్థానం గోల్డ్ ఇవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనకి అమౌంట్ ప్రకటించడం జరిగిందండి. చాలా బాగుంది. తర్వాత ఈ దుల్హన్ పథకం అని పెట్టారండి. అది ₹1,00,000 ఎంత ఇస్తానన్నారు. అది కూడా అమలు చేస్తానన్నారు. చేస్తే అది కూడా బాగుంటుంది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మరి ముస్లింకి చాలా బాగుందండి. అంతా బాగా చూసుకున్నారు. మాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే మరి మాకు ముస్లిం పక్షపాతిగానే ఉన్నది, కానీ ఆయన వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు. మాకు ఇప్పుడు రైతులందరికీ మనకి రైతు బీమా అందిందండి. మొన్నే 5,000 ప్లస్ 2,000 7,000 అందింది. ప్లస్ పిల్లలకి కూడా మా ముస్లిమ్స్లోనే ఒక్కొక్కరికి 2 భార్యలు ఉంటారు. యాక్చువల్గానే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెద్ద కుటుంబం అంతే మాకు ఆపరేషన్లు అది ఉండవు. ఒక్కొక్కరికి 6-7 పిల్లలు 12 మంది కూడా ఉంటారు. 12 మంది ఉంటే 12 మందికి కూడా తల్లికి వందనం పడ్డదండి. తర్వాత అలాగే ప్రతి ఒక్కరికి చాలా ఆనందంగా ఉంది. రేపు 15వ తారీఖున బస్సు కూడా పెడతానంటున్నారు. ఇంకా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా చంద్రబాబు గురించి చెప్పాలంటే ముస్లిం అందరూ ఏకదాటిగా మంచి ఆనందంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది ఏం లేదు. ఇంకా కొన్ని పథకాలు పెడతానన్నారు. అది అమలు చేస్తే ఇంకా మా ఆనందంగా ఉంటుంది అనమాట. మసీద్ మరామతికి డబ్బులు ఇస్తానన్నారు. ఇంకా పడలేదండి. పడుతుందని చెప్పారులేండి. పడుతుంది. దాన్ని 5,000 కూడా ప్రకటించడం జరిగింది. మేమందరం దానికి అప్లై కూడా చేసాము. దాని తర్వాత కబరస్థానాలకి గోల్డ్ గురించి అన్నింటినీ ప్రకటించారు. దాన్ని కూడా ఇమాములకి మోజీలకి మటుకే కంపల్సరీగా 3 నెలలకు ఒకసారి మాకు పడిపోతుంది. ప్రతి ఇమాంకి 10,000, మోజీన్కి 5,000 చొప్పున 15,000 పడుతుందండి. హజ్ యాత్ర ఒకటి ఉందండి. దానికి ₹1,00,000 ప్రకటించారండి. ఇంక ఇప్పుడు నెక్స్ట్ దానికి కమిటీ కూడా వేశారు. ఇప్పుడు మేము అందరూ అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. హజ్ యాత్రకి ₹1,00,000 ప్రకటించారు. ఆల్రెడీ వస్తుంది కూడా. మామూలు గోల్డ్ ఇవన్నీ మసీదులు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, రిపేర్లు ఉన్నాయి. లాస్ట్ ప్రభుత్వంలో మాకేం చేయలేదు. అవి కొన్ని పెండింగ్లో ఉండిపోయి కొంచెం చూస్తే మాకు చాలండి వక్ఫ్ బోర్డు ద్వారాని. దాన్ని కూడా మీరు కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందండి. ప్రజెంట్ అయితే చంద్రబాబు గారు ముస్లింకి అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆయన వల్ల అయితే ఏ ఇబ్బంది లేదు. ఇంత ముందు మీద ఇప్పుడు చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ పట్ల ఎలా చూస్తున్నారండి? ఆయన చాలా మా ముస్లిమ్స్కి చాలా శ్రద్ధగా అన్ని ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారండి. మనకి మసీద్ విషయంలో కానీ, మనకి దర్గాల విషయంలో కానీ ఏదైనా సరే మనకి అన్ని సహకారాలు అందిస్తున్నారు. ఆయన ఇవ్వాల్సిన పథకాలన్నీ కూడా మనకి శాంక్షన్ చేస్తున్నారండి. ఆయన పట్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన ప్రభుత్వంలో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన సూపర్ 6లో భాగంగా ప్రతిదీ కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అది మీకు అందుతున్నాయా? అందుతున్నాయండి. ఆయన పెట్టిన పథకాలన్నింటిలోని మనకి ఆయన శాంక్షన్ చేసినవన్నీ మనకి అందుతున్నాయండి. ఆయన చేసినవన్నీ బాగానే ఉన్నాయి. పథకాలన్నీ బాగానే ఉన్నాయి. మాకు అన్ని పథకాలు కూడా బాగానే వస్తున్నాయి. బాగా మంచి సహకారం అందిస్తున్నారు ఆయన. ఇంకా ముందు కూడా మాకు అలాగా చూడాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. మా మసీద్ కమిటీల విషయంలోని చాలా వక్ఫ్ బోర్డు నుంచి మనకి హ్యాండ్ ఓవర్ చేసినందుకు మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఆయనకి. అలాగే ఇంకా మాకు చేయాల్సినవి ఏదైనా మంచి పనులు ఏదైనా ఉంటే ఫ్యూచర్లో మాకు ఇంకా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మాకు అమ్మఒడి అలాంటివన్నీ మా పిల్లలకి తల్లికి వందనం అలాంటివన్నీ వచ్చాయండి. మా చెల్లి పిల్లలకి వాళ్ళకి వచ్చాయి. కొంచెం అన్న క్యాంటీన్ పెట్టారు. అది బాగుంది. పేదవాళ్ళకి ఒక సహాయం చేసినట్టుగా వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి ఫుడ్ దొరుకుతుంది. ఆయనకి మంచి ఫుడ్ అది ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసే పథకాలన్నీ బాగానే ఉన్నాయి సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ పట్ల చూపించినటువంటి నమ్మకం ఏదైతే ఉందో మీకు ఏమనిపిస్తుంది? ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అనిపిస్తుంది 1 yearలోని. ఇప్పుడు ఏమనగానే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆయన మన బీసీ ముస్లిమ్స్ అందరికీ బీసీలోని తొలగిస్తారు, ముస్లిమ్స్కి ప్రాబ్లం చేస్తారు, ముస్లిమ్స్కి చాలా ఇబ్బంది పెడతారు అని చాలా మంది మాకు చెప్పిన ఆయన ఒకేసారి ఇచ్చిన మాటని ఎన్ని కార్యక్రమాలు చేస్తున్న మనకు మాత్రం బీసీఈ మాత్రం ముస్లిమ్స్కి చాలా అంటే ఇంత కాదు. చాలా మంది ఇంజనీరింగ్లు, డాక్టర్లు, పెద్ద పోస్టులకి చదవడానికి, వెళ్ళడానికి, అవడానికి అన్నింటికి ఉపయోగపడుతుంది. ఆయన ఇచ్చిన మాటలో ఎగ్జాంపుల్గా ఒకటి అది. ఇంకా ముస్లిమ్స్కి ఆయన చాలా కబరస్థాన్లకి, మసీదులకి ఫండ్స్ కూడా దానికోసం ముస్లిమ్స్ కోసం ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. అది మా మసీద్కి లేటెస్ట్గా చెప్పాలంటే మా గ్రామంలో ఉన్న మసీద్కి కొన్ని సంవత్సరాల నుండి వైసీపీ పాలనలోని చాలా ఇబ్బందులు పడి కమిటీ లేక ఆ వక్ఫ్ బోర్డు మెయింటెనెన్స్ చేయలేక అలాగ ఉందని ఇప్పుడు లేటెస్ట్ 1 yearలో ఈ మొహమ్మదీయ మసీద్ని మా స్థానిక ఎమ్మెల్యే గారు వెనకపూడి రామకృష్ణబాబు గారు మన భర్త గారితో కలిసి వక్ఫ్ బోర్డుతో ఫైట్ చేసి 1 yearలో మాకు ఈ కార్యక్రమాన్ని మసీదుని తిరిగి
మళ్ళీ మొహమ్మదియా యూత్కి కుర్రోళ్ళకి అప్పచెప్పి ఈ కార్యక్రమాన్ని మసీద్ తరపున మీరు అన్ని కార్యక్రమాలు చేయండి అని చెప్పి వెన్నుదొండ నించొని మాకు ఎన్నో కార్యక్రమాలకి సాయం చేస్తున్నారు. ఆయన చేసిన కార్యక్రమాలు చెప్పాలంటే నేను చెప్పడానికి అంత పెద్ద వయసు కాదు. ఇప్పుడు ఫ్రీ బస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, అది కూడా చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. దానివల్ల మాకు మా మైనారిటీ తరపున ఏ కార్యక్రమాలైనా సపోర్ట్ చేయాలన్నా టీడీపీకి కాదు కూటమికి మేము ఫుల్గా సపోర్ట్ చేస్తాం. ఎవరి మీద నమ్మకం లేకుండా మన చంద్రబాబు నాయుడు గారి మీద ఫుల్ కాన్ఫిడెన్స్ మీద ఉన్నారు. దానివల్ల ఎట్టి ప్రాబ్లం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాల్లో ఏ పథకం మీకు అమల్లోకి తీసుకొచ్చారు? ఆయన మీకు ఎలాంటి లబ్ధి పొందే ప్రయత్నం చేశారు? అన్నా క్యాంటీన్ పెట్టారు. దానివల్ల మనం ఆయన కోసం ఎంత చెప్పినా చాలా తక్కువ. ఎందుకంటే అది ఎంతమంది తిన్నా ఆయన మనస్ఫూర్తిగా ఆయనకు దీవిస్తారు. అది అన్నా క్యాంటీన్ బాగా చాలా బాగుంది. అందులో మనకు ఏంటంటే ఆరోగ్యశ్రీ కోసం కూడా ఆయన చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటి మన ముస్లిమ్స్ కోసం అనే కాదు, మన మతం కోసం ఈ మతం కోసం మాట్లాడట్లేదు, అన్ని మతాల కోసం అది ఉపయోగపడింది. ఫ్రీ బస్ అంటే అన్ని మతాల కోసం ఉపయోగపడతాయి. అన్నా క్యాంటీన్ అన్న మతాల కోసం పడుతుంది, ఆరోగ్యశ్రీ అన్ని మతాల కోసం ఉపయోగపడుతుంది. అలాగని చెప్పి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఇంకోటి అంటే ఫ్రీ కాలేజీలకు చదవడానికి పిల్లల కోసం ఫ్రీ కాలిక్యులేషన్ కూడా ఇస్తున్నారు. అది కూడా మాకు చాలా నచ్చింది. కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇంకా కొంచెం బాగా ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇంకా ఈ 4 సంవత్సరాలు కూడా ఇంకా బాగా చేస్తారని మేము ఇంకా నమ్ముతున్నాం. మసీదులకి దర్గాలకి కూడా ఆయన కొంతవరకు కొంత నిధులు కేటాయించి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. చాలా చోట్ల ఇచ్చారు కూడా. దాని పట్ల మీ అభిప్రాయం? ఏ మసీదుకైనా ఏ దర్గాలకు కూడా ఫండ్స్ గవర్నమెంట్ నుండి ఇస్తారు. ఇచ్చిన దానికి కరెక్ట్గా ఫాలో చేయడానికి మాత్రం ఆ లోకల్ ఎమ్మెల్యే గారు కృషిలో ఉంటుంది. అందులో మాకు ఏంటంటే మాకు ఒక దేవుళ్ళటోడు అనకూడదు కానీ ఆయన 100 సంవత్సరాలు బ్రతకాలి. మన వెలగపూడి రామకృష్ణ బాబు గారు మాత్రం 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 4 సార్లు కాదు, ఆయన 100 సార్లు అయినా చేస్తారు. అంత మంచి మనిషి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ముస్లిమ్స్ పట్ల చూపించినటువంటి అభిమానం ఏ రకంగా అనిపిస్తుందండి మీకు? ఆయన చూపించిన అభిమానం చాలా బాగుందండి. కుటుంబం ఏర్పడినప్పుడు మాకు ఎక్కడ భయం ఉండేదండి. అంటే ఒక పార్టీ ముస్లిమ్స్ వ్యతిరేక పార్టీ అది, దాంతో ఈయన జత కట్టారని చెప్పి. బట్ మాకు తెలుసండి ఆయన ఏంటంటే ఆయన మన ఆంధ్ర డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఆయన స్టెప్ తీస్తున్నారు. బట్ ఆయన స్వతహాగా ఆయన ముస్లిం పక్షపాతి అండి. ఆయన అంటే ముస్లిమ్స్ ఆయనకి చాలా బాగా లైక్ చేస్తారు. ఎందుకంటే ఆయన వర్క్ హాలిక్ అండి. ఆయన వర్క్ చేస్తారు, ఆయన డెవలప్మెంట్ చేస్తారు. నెక్స్ట్ ఆయన పెట్టిన స్కీమ్స్ కానీ లేకపోతే ఆయన ముస్లిమ్స్కి ఆయన ప్రభుత్వంలో వచ్చాక కూడా చాలా మసీదులకి ఆయన నిధులు సమకూర్చి దాంట్లో ఏదైనా మసీదులు ఏదైనా మనకి వర్క్స్ ఏమైనా ఉంటే ఆ వర్క్స్ చేయించి మసీదులను అభివృద్ధి చేయించారండి. ఈ కుటుంబ ప్రభుత్వంలో ముస్లిమ్స్కి అంత మంచి అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు నా సొంత అభిప్రాయం ఏంటంటే అంతకుముందు ఆయన గురించి ఏమని చెప్పేవారు, ఈయన ఇప్పుడు టెక్నాలజీ మ్యాన్ అయినా నెక్స్ట్ ఈయన వ్యవసాయం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పారు. బట్ ఆయన వచ్చాక ఆయన పెట్టిన సంక్షేమ పథకాల్లో రైతు భరోసా బాగా సక్సెస్ అయిందండి. అది తల్లికి 100, ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రజలకి చాలా మంచి చేసేయండి అన్నీ. అంటే ఆయన కేవలం ఆయన డెవలప్మెంట్ చేస్తారు, సంక్షేమం పట్టించుకోరు అన్న ముద్ర కూడా ఇప్పుడు ఆయన లేదు. సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ రెండు కూడా ఆయన ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు చూసుకున్నట్టయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ముస్లిమ్స్ పట్ల చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చిన్న చూపు చూసేటట్టు ఉన్నారు అని చెప్పేసి అనే రకంగా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. దాన్ని మీరు ఎలాగా చెప్తారు? అటువంటి ఫీలింగ్ ఏ ఒక్క ముస్లింలో కూడా లేదండి. అటువంటి ఫీలింగ్ ఏ ఒక్క ముస్లింలో లేదు. ఎందుకంటే ముస్లిమ్స్ చాలా అంత బాగానే అవుతుందండి. మనకి సంక్షేమం పరంగా కానీ లేకపోతే ఏదైనా రిజర్వేషన్ పరంగా కానీ ఎటువంటి మనకి అడ్డంకులు లేవండి. అంత బాగానే అవుతుంది. నెక్స్ట్ మొన్న అయితే కమిటీలు చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నాయండి. మా మసీదుతో పాటు కొన్ని మసీదులకి ఆయన ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న కమిటీలను ఆయన వేయించారండి. సో అటువంటిది ఏం లేదు. ముస్లిమ్స్కి ఆయన వాళ్ళు ఫుల్ సపోర్ట్ అండి. మన మసీద్ కమిటీ వేయడం వల్ల చెప్పాలంటే గవర్నమెంట్కి ఆదాయం తగ్గిపోద్దండి. ఆయన కూడా వాళ్ళు చూసుకోలేదు. ఎందుకంటే కమిటీ అయిపోతే ఆ గవర్నమెంట్కి 32% వెళ్తుంది ఆదాయం. కమిటీ చేస్తే 7% వెళ్తుంది ఆదాయం. ఆయన కూడా డబ్బులు కూడా చూసుకోకుండా ఆయన కమిటీలు వేస్తారండి ఆయన. సో ఇదే మీకు ఒక ఉదాహరణ అండి. ముస్లిమ్స్కి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఎలా చూశారంటారు? చాలా బాగా చూశారండి, చాలా బాగా చూశారు. చంద్రబాబు నాయుడు గారు మీ ముస్లిమ్స్ పట్ల ఎలా చూస్తున్నారు? अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। चंद्रबाबू नायडू का आने में 1 साल हो गया है। अल्हम्दुलिल्लाह मुस्लिम के लिए जो है बहुत अच्छा सोचते हैं, अच्छा काम करते हैं और अल्लाह उनको जो है और भी जो है आगे उनको तरक्की कर दे।